మీ అందరికీ ఓ మాట అండి, మేము కూటమి పార్టీని ప్రశ్నిస్తా ఉంటే మా వీడియోల కొందకు వచ్చి కొంతమంది కుక్కలు మరుగుతా ఉన్నాయి. అయినా మేము పట్టించుకోం. ఎందుకంటే మేము చేయాల్సిందల్లా కూటమి పార్టీ తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటమే. ఈ విషయంలో ఎవడు ఎన్ని అనుకున్నా కానీ మేము అసలు తగ్గేదే లేదు, అసలు వెనకడికి వేసేదే లేదండి. ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందండి. ఎన్నికల ముందప్పుడు ఇదే కూటమి పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, లోకేష్ వరకు కింద స్థాయి నాయకుల వరకు చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపించేస్తారనగానే జనాలు మోసం పోయి పొలోమని గుండ్లు బాధేసుకున్నారు. ఎన్నికల ముందప్పుడు అధికారంలోకి వచ్చినంటే సూపర్ 6 అమలు చేస్తామన్నారు. అమలు చేశారా? ఎన్నికల ముందప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్లు ఎక్కి సుగాల్ ప్రీతి కేసు కోసం స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదు అయిపో. 2017 అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సుగాల ప్రీతి కేసుని మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేస్తే దాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పార్టీ వాళ్ళందరూ పొలవమని బురద జల్లేశారు. సరే, ఈ పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం. ఈ సంవత్సరంలో ఆయన ఎక్కడ తిరిగినా ఏ మైక్ పట్టుకున్నా గానీ ఎన్నికల ముందప్పుడు ఉన్నటువంటి సుగాలి ప్రీతి కేసు మీద ఉన్న రోషం అధికారంలోకి వచ్చాక కళ్యాణ్ గారు ఎప్పుడైనా సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడారా? అసలు సుగాలి ప్రీతి కేసుని పట్టించుకున్నారా? అసలు సుగాలి ప్రీతి అనే కేసు ఉందే, మనం ఎన్నికల ముందప్పుడు మాట్లాడాము అనే ఆలోచన ఉందా? అప్పుడు పొలవమని సుగాలి ప్రీతి కేసు కోసం గోలెట్టిన కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడలేదు? ఎందుకు సుగాలి ప్రీతి కేసు కోసం నోరు మెదపట్లేదు? అరే, ఎన్నికల ముందప్పుడు నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను, ఆడబిడ్డలకు తోడుగా ఉంటాను, ఆడబిడ్డలకి భద్రత కల్పిస్తుంది కూటమి పార్టీ అని చెప్పినా ఈ కళ్యాణ్ గారు ఎందుకని ఆడబిడ్డల రక్షణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని అడుగుతా ఉన్నామండి. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఎన్నికల ముందప్పుడు స్టేజ్లకి స్టేట్మెంట్ ఇచ్చి సుగాలి ప్రీతి కేసుకు మేము న్యాయం చేస్తామని పొలవమని గుండ్లు బాధేసుకున్న ఈ పెద్ద మనిషి కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎందుకని సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడలేదు? ఎందుకని ఆ సుగాలి ప్రీతి కేసుని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ఈయన ఎందుకు ఆ కేసుని పట్టించుకోకుండా కనీసం ఆ సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడలేదు, నోరు మెదపట్లేదు? మేము ఆడబిడ్డలకు అండగా ఉంటాం, కూటమి పార్టీ వస్తే ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాం, రక్షణ కల్పిస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ కూటమి పార్టీ వాళ్ళు కూటమి పార్టీ ఏర్పడ్డాక ముచ్చుమరిలో ఒక బాలికని రేప్ చేసి టెనాల్లో పడేస్తే ఎందుకని ఆ విషయంలో మాట్లాడలేదు? తెనాల్లో ఒక అమ్మాయిని రాడ్ ఇచ్చుకుని తల మీద కొట్టేస్తే ఎందుకని ఆ కేసు కోసం మాట్లాడలేదు? వైజాగ్ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే ఎందుకని దానికోసం మాట్లాడలేదు? మా రాజమండ్రిలో కడియంలో ఒక ఆవిడ్ని ఒక 2-3 తుప్పల్లోకి లాక్కెళ్ళిపోయి రేప్ చేసి చంపేస్తే ఎందుకని ఆ విషయాల్లో మాట్లాడలేదు? ఇదేనేటండి మీ కూటమి పార్టీ ఏర్పడ్డాక ఆడబిడ్డల మీద ఇంత అన్యాయంగా దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపలేని మీరా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సుగాలి ప్రీతి కేసుని అడ్డు పెట్టుకుని పొలవమని విచ్చలవిడిగా మాట్లాడేసింది మీరా ఈ రోజు నాడు సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడకుండా నోరు మూసుకుని ఉన్నదే? అధికారం కోసం ఏమైనా మాట్లాడేస్తాం, అధికారం కోసం ఏమైనా చేసేస్తాం, మాకు అధికారం ఉంటే చాలు, అధికారం వచ్చాక అన్ని మర్చిపోతాం అన్నట్టుగా తయారైంది ఈ కూటమి పార్టీ. మరి అప్పుడు పొలవమని పాసిపోయిన లడ్డూలు అనుకుంటా స్టేజ్లెక్కి పొలవమని ఊగిపోయారు. ఆఖరికి ఒక సాకులేడుతో సరిపెట్టేసుకున్నారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినామంటే సూపర్ 6 ఇచ్చేస్తాం, పొలవమని ఫ్రీ బస్సులు పెట్టేస్తామని హడావుడి చేసేసారు. సూపర్ 6 గాలికి వదిలేసేసి ఫ్రీ బస్సుని తుస్సుమనిపించేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముగ్గురు కలిసి ముంచేశారు పీకల లోతులోనన్నమాట. చూసారుగా, ఒకసారి మోసపోయినా గానీ మళ్ళీ నమ్మి 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 మోసపోయామన్నమాట. ఇప్పుడు చూడండి, ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా లేని దానికోసం ఆరాట పడితే అటు ఉన్నదే పోద్ది, ఉంచుకున్నదే పోద్ది అన్నమాట. అలాగైపోయింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఉంటానండి.